ముందుగా నమస్తే తెలంగాణ వార్తలు మనం చూద్దాం. ఏదైతే బేనాటంగా పాలమూరుకు ఢోకా, ఏదైతే అలాగే పాలమూరుకు ధోకా, నోరు తెరిస్తే జూటా అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్ కట్గా మనం. ద్రోహంపై రేవంత్ సర్కారు వింత వైఖరి, చంద్రబాబుతో కుమ్మక్కై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. లేఖ బయటపడడంతో తేలికుట్టిన దొంగల పరిస్థితి మారిందంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ కేసీఆర్ హయాంలోనే డిపిఆర్ వాపస్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే డిపిఆర్ ఏదైతే గత 6-7 నెలల క్రితం డిపిఆర్ వచ్చింది, కాంగ్రెస్ సర్కార్లోనే డిపిఆర్ వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళు సమాధానం చెప్పకుండా కుట్టుచప్పుడు కాకుండా దాన్ని దాచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కాకపోతే ఆ వాస్తవాలను బయట పెట్టకుండా ఏదైతే కేసీఆర్ హయాంలోనే డిపిఆర్ వాపస్ అంటూ కూడా అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సంబంధించినటువంటి వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. డిపిఆర్ వెనక్కి వస్తే సీఎం జాతీయ హోదా ఎలా అడిగారు. ఏదైతే డిపిఆర్ వెనక్కి వచ్చినట్లయితే మరి ఈ మధ్య కాలంలో సీఎం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా ఎలా అడిగారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా అక్కడ సబ్ టైటిల్ మనం చూడొచ్చు. కాంగ్రెస్ హయాంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు జరిగాయి, ఏదైతే కాంగ్రెస్ హయాంలో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు జరిగాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మైనర్ ఇరిగేషన్ వివరాలను సిడబ్ల్యూసి ఎందుకు అడిగింది, ఏదైతే సిడబ్ల్యూసి మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వివరాలను అడిగింది, ఆ వివరాలు కూడా మీరు చెప్పారా లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలంటూ ఎలా కోరింది, 45 టీఎంసీలు అనుమతి ఇవ్వాలని చెప్పేసి లేఖ రాశారు కదా, ఆ లేఖ ఎలా రాశారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. బాబు రేవంత్ ఒప్పందానికి సాక్ష్యంగా అనేక డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇక్కడ ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నటువంటి అంశం, ఎవిడెన్స్ సహా ప్రచురించారు. ఏదైతే బాబు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందానికి సాక్ష్యంగా అనేక డాక్యుమెంట్లు ఇక్కడ క్లియర్ కట్గా పేపర్లో ముద్రించారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ క్లియర్గా మనం చూడవచ్చు. ఏదైతే 2024 జనవరిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ హోదాను కోరుతూ కేంద్రానికి వినతి పత్రం ఇచ్చినట్టు కేంద్ర జల సంఘం ఆర్టీఐ కింద ఇచ్చిన సమాధానం. ఏదైతే క్లియర్ కట్గా చూడొచ్చు. సిడబ్ల్యూసి ప్రొవైడెడ్ ఇన్పుట్ టు డౌర్ ఆర్డీ అండ్ జిఆర్ ఆన్ 29/01/2024 ఫర్ రిప్లై టు ద విఐపి అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనం లేఖను చూడొచ్చు. ఏదైతే ఇక్కడ లేఖను చూడొచ్చు, ఇది లేఖ. ఏదైతే ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి మీట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ క్లియర్ కట్గా ఇక్కడ ఎవిడెన్స్తో సహా వీళ్ళు రాసినటువంటి లెటర్కి సంబంధించి మనం క్లియర్ కట్గా మనం ఎవిడెన్స్తో సహా క్లియర్గా చూడొచ్చు. సో చెప్పేటివన్నీ అబద్ధాలు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మరికొన్ని లేఖలకు సంబంధించి కూడా ఈ పేపర్లో మనం ముద్రించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడవచ్చు. ఏదైతే 2024 ఏప్రిల్లో పాలమూరు డిపిఆర్పై కేంద్ర జల సంఘం నాగర్ కర్నూలు సిఈ మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి ఆధారం ఇది క్లియర్గా చూపిస్తున్నారు. ఏదైతే ప్రతిదీ ఎవిడెన్స్తో సహా ఇక్కడ ప్రచురించారు. ఎవిడెన్స్ చూపించినా కూడా ఇంకా దాటవేసే ధోరణి కనబడుతూ ఉంది ఈ కాంగ్రెస్ సర్కార్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఇంకో మరొక ఎవిడెన్స్ చూడొచ్చు. 2024 డిసెంబర్లో పాలమూరు డిపిఆర్ను వెనక్కి పంపుతున్నట్టు కేంద్ర జల సంఘం పంపినటువంటి లేఖ. అందులోనే మైనర్ ఇరిగేషన్ వివరాలను తాము అడిగిన నమూనాలో ఇవ్వలేదని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినటువంటి వైనంకి సంబంధించినటువంటి లేఖ కూడా క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ లేఖను కూడా ప్రతిదీ దాటవేసే ధోరణి లేకుంటే కప్పిపుచ్చుకునే ధోరణి క్లియర్ కట్గా కనబడుతుంది. మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా 2024 డిసెంబర్లోనే డిపిఆర్ వెనక్కి వచ్చింది కేంద్రం నుంచి. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఆ డిపిఆర్ సంబంధించి అంశం సంబంధించి ఇప్పటివరకు ప్రస్తావించలేదు, దాన్ని దాచిపెట్టినటువంటి అంశం. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం, అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సినటువంటి నీటి హక్కులను గండికొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాగా ఊదే మీడియా ముందు కృష్ణా జలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికే ప్రభుత్వ పెద్దలు చీకట్లో మాత్రం పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల ద్రోహం చేసి మిన్నకుంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అందున ఈ ప్రాంత నీటి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే గులాబీ పార్టీ అంత సులువుగా వదిలిపెడుతుందా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు కుట్రని ఛేదించారు. చంద్రబాబుతో కుమ్మక్కై కృష్ణా జలాల్లో పాలమూరు గడ్డకు చారిత్రక అన్యాయం చేస్తున్నటువంటి తీరును ఎండగట్టారు.
నిజం నిప్పు లాంటిది. డాక్యుమెంట్ల రూపంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చీకటి ఒప్పందాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తూనే ఉన్నాయి. క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే వారు రాసినటువంటి లేఖల అంశం సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. ఎవిడెన్స్తో సహా చూపించినా కూడా వాళ్ళు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. జలద్రోహం బట్టబయలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కొనుకు కరువైంది. ప్రభుత్వ పరిస్థితి తేలికుట్టినటువంటి దొంగలా తయారైంది. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే అన్నట్టుగా పాలమూరు దోకాను బీఆర్ఎస్ మీద నెట్టేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది కిందటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి వచ్చిన ఆ సత్యాన్ని తొక్కిపెట్టి ఇప్పుడు కేసీఆర్ హయాంలో వాపసు వచ్చిందంటూ బుకాయిస్తూ అసలు గత ప్రభుత్వం 45 టీఎంసీలు సిఫార్సు చేసిందంటూ అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే 45 టీఎంసీలకు సంబంధించి అంశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. దానికి సంబంధించి చూసాము. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భం, ఒకసారి ఒప్పుకుంటారు, ఇంకోసారి ఏమో దాటవేస్తారు, ఇంకోసారి ఏమో బుకాయిస్తారు. ఇలా రకరకాలుగా వారు అబద్ధాలను జల్లెడ పడుతున్నటువంటి విషయం మనం క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. తెలంగాణ సమాజం కూడా ఇవన్నీ కూడా అంశాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ముందు నుంచి పదే చెప్తున్నటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. అసెంబ్లీలోనూ రేవంత్ భాషకు సంబంధించి ఇక్కడ అంశానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అసెంబ్లీలోనూ రేవంత్ రోత భాష అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. నిన్న కొడంగల్లో నీ అవ్వ నీ అమ్మ అన్నటువంటి పదాలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. నేడు నిండు సభ సిగ్గుపడేలా కూడా అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. బడివే అంటూ ఇష్టారీతిగా తిట్ల దండకం తలపట్టుకున్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ పగలబడి నవ్వినటువంటి పొంగులేటి ఎమ్మెల్యేలు. ఏదైతే ఆయన భాషకు సంబంధించి ఆయన భాష చూసుకున్నట్లయితే ప్రధానంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, చాలా అవక్కవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు మనం. ఇంకా ఆయన భాష మాట్లాడినటువంటి భాష చూసుకోవాలనుకుంటే గిట్ట అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది ఆయన మాట్లాడే భాషకు సంబంధించి. ఇక్కడ ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే పీపీటీ అయితే మాకేంటి అంటూ కూడా ఇక్కడ ఏదైతే సభ్యులకు సంబంధించి నిద్రపోతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఫోటో వార్త చూడొచ్చు. శాసనసభలో శనివారం కృష్ణానీలపై నీటిపారుదల శాఖ ఉత్తమ్ సీరియస్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కొనుక్కు తీశారు. గమనించినటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచనతో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వారిని నిద్రలేపే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం నిద్రమత్తులోకి జారుకోవడం గమనార్హం. అబద్ధాల పీపీటీ ఏదైతే నిన్న ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి పీపీటీకి సంబంధించి మొత్తం అన్ని పచ్చి అబద్ధాలే పీపీటీ రూపంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అబద్ధాలు చూపించారు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుష్ప్రచారం, పాలమూరు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తంటాలు పడ్డారు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. నెపన్ని అంతా బీఆర్ఎస్ పైనే మోపి తప్పించుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఏదైతే పాలమూరు ప్రాజెక్టు సంబంధించి పదే ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వస్తున్నది. దాదాపు ఆ ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ సర్కారు టైంలోనే 90% పనులు కంప్లీట్గా పూర్తయినటువంటి సందర్భం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ సీనియర్ మంత్రులు చాలామంది ఆ అంశం సంబంధించి ప్రస్తావించారు. ఏదైతే కేసీఆర్ సర్కారు టైంలోనే దాదాపు 90% పూర్తయింది, ఒక 10% మాత్రమే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పెండింగ్ ఉన్న అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. ఆ 10% కూడా 10%లో ఒక 800 మీటర్స్ కాలువ తవ్వితే ఆ ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా వాడుకునే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ సర్కారే కావాలని పడవ పెట్టినటువంటి అంశం చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించి అబద్ధాల రూపంలో మొత్తానికి పీపీటీని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కారు వాడుకున్నది అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి అంశం. కృష్ణా జలాల వివాదంపై మంత్రి ఉత్తమ్ అడ్డగోలు వాదనలు వినిపించారు. అసెంబ్లీలో వాస్తవాలను దాచి అర్ధ సత్యాలు అర్ధ గణాంకాలు వెల్లడించారు. తాత్కాలిక జల ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా ప్రచారం ఏదైతే సంవత్సరం పాటే జలాలకు సంబంధించి సంతకాలు చేశారు, ఒక సంవత్సరం పాటే దానికి సంబంధించినటువంటి తాత్కాలిక ఒప్పందం జరిగిందనేది పదే ఆధారాలతో సహా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు చాలా సందర్భాల్లో చూపించారు. అది చూపించినప్పటికీ కూడా వీళ్ళు కాంగ్రెస్ సర్కారు మంత్రులు మేల్కోకపోగా ఇంకా మేల్కోకుండా అది శాశ్వత ఒప్పందంగా సృష్టీకరిస్తూ అసెంబ్లీ సాక్షిగా పీపీటీలో చూపించి ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారనేది ఈ రకంగా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం కాంగ్రెస్ సర్కారు ఎలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనేది విషయం కూడా మనం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. జూరాలను వినియోగించుకొని దుస్థితికి కారణం చెప్పని మంత్రి ఏదైతే జూరాల ప్రాజెక్టు సంబంధించి
ఉపయోగించుకోని పరిస్థితికి ఏంటో కారణం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడో. ఏదైతే నీళ్ల శాఖ మంత్రి ఆయనే, నీళ్ళకు సంబంధించి కూడా జలాలకు సంబంధించి కూడా క్లారిటీ లేనటువంటి వ్యక్తి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గణాంక విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా నా దగ్గర డీటెయిల్స్ లేవు, మరొకసారి చెప్తా, మరొకసారి డీటెయిల్స్తో వస్తా అంటాడు. ఇలా రకరకాలుగా గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడు, డీటెయిల్ నేను ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయ్యి వస్తాను చెప్పినటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పటికి కూడా అదే తంతు అదే తీరు కొనసాగుతుంది. ఇంకా నాకు అవగాహన లేదని తానే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి అవగాహన ఎప్పుడు వస్తుందో, అవగాహన పెంచుకుంటారో పెంచుకోరో అర్థం కావట్లేదని చెప్పేసి ఈ మధ్య మన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రశ్నించినటువంటి అంశం ప్రధానంగా ప్రిపేర్ అయ్యి రండి, ముందు ప్రిపేర్ అయ్యి వస్తే జనాలకు కూడా అర్థమవుతుంది, జనాల ముందు కావచ్చు ప్రభుత్వ తీరుకు సంబంధించి అవహేళనకు గురవుతున్నారు మీరు, సో జాగ్రత్తగా ఉండండి, ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా సలహా ఇచ్చిన సందర్భం చూసాం. ఆ సలహాలు ఏవి కూడా పట్టింపు లేకనే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే డొల్ల లెక్కలు చెప్తున్నటువంటి అంశం అసెంబ్లీ సాక్షిగా మనం రోజు చూస్తున్నటువంటి అంశం. ఇక మిగతా వార్తలు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే నమస్తే తెలంగాణ వచ్చినటువంటి మిగతా వార్తలు కూడా మనం గమనిస్తున్నాం. ఉత్తమ్ పీపీటీకి కాంగ్రెస్ డుమ్మా, నీళ్లపై మంత్రి ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సభకు రాని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వార్త చూడొచ్చు. ఉదయం సెషన్లో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. అధికార పక్షం నుంచి పట్టుమని 15 మంది మాత్రం సభ్యులే అసెంబ్లీలో హాల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీపీటీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మొత్తం చాలామంది డుమ్మా కొట్టారు, ఓన్లీ 15 మందే ఉన్నారంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. అసెంబ్లీలో సీఎం అబద్ధాల వరద, అత్యంత జుగుత్సాకరంగా వ్యాఖ్యలు, నిండు సభలో బడివే వంటి బూతు పదాలు మాట్లాడడం ఏదైతే ఇది సరైన పద్ధత అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించినటువంటి అంశం. మరొక ఏదైతే నాలుక కోస్తా అంటూ కూడా నేర ప్రవృత్తి మాటలా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే అట్టుడికిన ఆదిలాబాద్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి, అడ్డుకున్న పోలీసులు, కార్యకర్తలకు గాయాలు, మాజీ మంత్రి జోగు రామన్న, నాయకుల అరెస్టు. ఏదైతే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించినటువంటి మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పోలీసులు, దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే నిన్న శనివారం బషీర్బాగ్ చౌరస్తాలో ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నటువంటి వివిధ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడికి ఉద్రిక్తం చోటు చేసుకుంది. ఇక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అసెంబ్లీ వద్ద ఆటో డ్రైవర్ల మెరుపు ఆందోళన చేశారు. ఈడ్చి పారేసినటువంటి పోలీసులు ఇరు వర్గాల మధ్య తోపురాటలు కూడా జరిగాయంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఆటో డ్రైవర్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కూడా హెచ్చరిస్తున్నటువంటి అంశం. ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిన్న అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి అంశం. హామీలు అడిగిన ఆటో డ్రైవర్లు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అంటూ కూడా వాళ్ళు ఆపోసినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే రాత్రి వేళ ఇళ్లకు వెళ్ళి నిర్బంధిస్తారంటూ కూడా ఈ అంశం సంబంధించి కేటీఆర్ కూడా ప్రశ్నించారు. ఏదైతే ఆటో డ్రైవర్ల పక్షాన వారికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ వాళ్ళకు అండగా ఉంటుంది అని చెప్పేసి కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే వాళ్ళ అరెస్టులను కూడా కేటీఆర్ ఖండించారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం ఈ వార్తను కూడా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కంటి వెలుగు మంచి కార్యక్రమం అంటూ కూడా మరొక వార్త, కంటి వెలుగు మంచి కార్యక్రమం అంటూ ఏదైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రస్తావించారో దానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం చూస్తూ ఉన్నాం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రశంసలు, స్కీమును అమలు చేయాలని సర్కారు కూడా ఆయన సూచన చేశారు. కంటి వెలుగు అమలుకు కమిటీ వేస్తున్నట్టు కూడా దామోదర్ చెప్పినట్టు ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు. బీఆర్ఎస్ సహాయంలోనే 3 కోట్ల మందికి పైగా ఈ కంటి వెలుగు ద్వారా 3 కోట్ల మంది పైగా లబ్ధి పొందారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి సందర్భం సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. గ్రామీణ ప్రజలు కళ్ళ విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారు. వారికి రోజువారీ ఇబ్బందులు ఉంటాయి. గతంలో కంటి వెలుగు క్యాంపులతో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. అందుబాటులో లేని వారికి ఇంటికే అద్దాలు పంపించారు. భేషజాలకు పోకుండా ఈ స్కీమ్ అమలుపై ఆలోచన చేయాలంటూ కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుకు సూచనప్రాయంగా చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్గా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. ఏదైతే మరొక వార్త చూసుకున్నట్లయితే సరిపడా యూరియా అందించని సర్కారుపై యువ రైతు కన్నెర చేశాడు. 2 యూరియా బస్తాలపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు 20 నుంచి 30 బస్తాలు తీసుకెళ్లారని, వారం నుంచి ఎదురు చూస్తున్నా తనకు 2 బస్తాలే ఇచ్చారని మండిపడుతూ
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్లో రైతు గూడెల్లి హరీష్ శనివారం ఇలా యూరియా బస్తాలు కాలబెట్టి నిరసన తెలుపుతున్నటువంటి అంశం ఏదైతే మంత్రుల ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. యూరియాకి సంబంధించి మనం రోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి, ఏదైతే యూరియా కోసం పడిగాపులు ఎలా కాస్తున్నారు అనే అంశాలను మనం చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించాం. యూరియా కష్టాలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకున్న పాపన పోలేదు. ఏ ఎమ్మెల్యే కూడా యూరియా సంబంధించి కూడా స్థానికంగా పర్యటించినటువంటి దాఖలా లేవు. మంత్రులు అయితే వాటి గురించి రివ్యూలు చేయలేదు, వాటి గురించి పట్టించుకున్న పాపన పోలేదు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మిట్టపల్లి కేజీబీవీలో విద్యార్థి మృతి, స్పృహ తప్పి పడిపోయినటువంటి హర్షిని దవాఖానాకు తరలిస్తుండగా మృతి చెందారు. గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోదన అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. అన్నంలో విషం పెట్టి చంపండి, విద్యార్థులపై సిర్గాపూర్ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ కిషన్ రుసరుసరు, నాపైన అధికారులకు ఫిర్యాదు చేస్తారంటూ కూడా అక్కసు. సిబ్బందితో మాట్లాడి ఆడియో వైరల్, సస్పెండ్ చేసినటువంటి సంగారెడ్డి కలెక్టర్. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు.